నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది. ఐకానిక్ భవనాలు క్వార్టర్స్ కు ఎలాంటి ముప్పు లేదన్న మంత్రి నారాయణ. రేపటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు. కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడి. దేశం గర్వించదగ్గ ప్రజా పోరాట యోధుడు సీతారాం ఏచూరి. ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేశారన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఐపీఎస్ వ్యవస్థ తలదించుకునేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. మాజీ మంత్రి డొక్కా విమర్శ. ఘనంగా కొనసాగుతున్న గణపతి మహోత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 3 కాల్వలను డిజైన్ చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ను డిజైన్ చేసినట్లు చెప్పారు. వచ్చే వర్షాకాలానికి ఈ కాల్వలను పూర్తి చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఉండవల్లి, వైకుంఠపురం వద్ద పైపింగ్ స్టేషన్లు ప్లాన్ చేసినట్లు మంత్రి నారాయణ వివరించారు. వీటి వల్ల అమరావతికి వరద ముంపు ఉండదని పేర్కొన్నారు. 6 చోట్ల రిజర్వాయర్లు నిర్మిస్తామని అన్నారు. అమరావతిపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. మనకు తెలిసి హైయెస్ట్ 11.43 లక్షల క్యూసెక్కులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయినప్పటికీ ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల 3 కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మొత్తం 3 కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను చైర్మన్ ప్రభుత్వం మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రైనీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది. ఉండవల్లి ఎండ్ పాయింట్. కార్పొరేషన్ పరిధిలో ఈ నెల 15 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విజ్ఞాన మందిరం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి చేపట్టనున్నట్లు వివరించారు. మున్సిపల్ కార్మికులకు మెడికల్ క్యాంపులు, మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు పలు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమిషనర్ స్పష్టం చేశారు. 17వ తేదీ అందరూ కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ఒక ప్లెడ్జ్ ప్రోగ్రామ్, ప్రతిజ్ఞ ప్రోగ్రాము టేకప్ చేయాలి. మరి గుంటూరు వెస్ట్ కాన్ఫరెన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో రేపు 5 గంటలకి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి అక్కడ మాస్ గ్యాదరింగ్ తోటి ఒక ప్రతిజ్ఞ చేపిస్తాం. అట్లాగే గుంటూరు ఈస్ట్ కాన్ఫరెన్స్ సంబంధించి మన వెంకటేశ్వర ఇది ఉంది కదా, విజ్ఞాన్ మందిర్లో అక్కడ గ్రౌండ్ ఉంది. అక్కడ రేపు సాయంత్రం 4 గంటలకి అక్కడ ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజా పోరాట యోధులు సీతారాం ఏచూరి సంస్మరణ సభను జనచైతన్య వేదిక నిర్వహించింది. రామన్నపేటలోని జేవీవీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ డొక్కా, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు, లక్ష్మణ్ రెడ్డి, ఈశ్వర్రావు, సిరిపురపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తుది శ్వాస విడిచే వరకు పేదల సమస్యల పరిష్కారం కోసం ఏచూరి పోరాటం చేశారని వక్తలు గుర్తు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సీతారాం ఏచూరి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వామపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాలు
సహేతుకంగా లేకుంటే వాటిని వెంటనే తప్పుపట్టేవారని తెలిపారు. ఆయన చూసిన దాన్ని కనుక మనం గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈ రెండు మనం గైడింగ్ ఫ్యాక్టర్స్గా సీతారాం యేచూరి గారు వైపు నుంచి ఆ లైఫ్ నుంచి మనం తీసుకొని ముందుకు వెళ్తే నిజంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం వాళ్ళు అవుతామని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ లక్ష్మణ్ రెడ్డి గారు అయితే ఈ రోజున ఆయన లేకపోవడం తీవ్రమైన లోటు. ఎందుకంటే ఇండియా కూటమి కొన్ని పార్టీలు కూటమి అంటే అది ఒక పెద్ద ఫ్రంట్గా ఏర్పడదు, ఫ్రంట్ వేరు కూటమి వేరు. కానీ ఈ మాత్రమైనా దగ్గరికి తీసుకురావడం. మన నరేంద్ర మోడీ 400 సీట్లు వస్తాయని మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది. 240 సీట్లు వచ్చాయి. దానిలో ప్రధాన కారణం కొంతైనా ఇండియా కూటమి ఆపరేట్ కావాలి. ఆ కూటమి దగ్గర కావడంలో సీతారాం యేచూరి ఒక కీలక పాత్ర పోషించాడు తెర వెనక. కాబట్టి భారతదేశ రాజకీయాలు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో అటువంటి నాయకుడు ఇంకా కొంతకాలం ఉండుంటే బాగుండేది, కానీ అది మన చేతుల్లో ఉన్న విషయం కాదు. కమ్యూనిస్టుగా ఉంటూనే ప్రజాస్వామ్య విలువలు, మానవతా విలువలు, రాజ్యాంగం ఇవి మిళితం చేసేవారు. ఇది గొప్ప సమ్మేళనం. అంత ప్రజా అభిమానం ఉన్నటువంటి కమ్యూనిస్టు, స్ట్రాంగ్ కమ్యూనిస్ట్, కోర్ కమ్యూనిస్ట్, బట్ హైలీ డెమోక్రాటిక్, హైలీ సోషలిస్ట్, హైలీ కాన్స్టిట్యూషనలిస్ట్, హ్యూమనిస్ట్. ఈ రిజర్వేషన్స్ మీద మాట్లాడేటప్పుడు కానీ అవన్నీ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడితే టచ్ చేసి ఉంటారు. బికాస్ మీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినప్పుడే ఒక ఫార్మాట్. వారు నిరంతరం భారతదేశం యొక్క భారతీయతని, భారతదేశం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, సంస్కృతి వీటన్నింటినీ కాపాడాలి. భారతీయత అనేది ఒక పార్టీ, ఒక మతం యొక్క పెట్టడం కాదు. లౌకిక తత్వం ఉండాలి, లౌకిక భావాలు ఉండాలి, లౌకిక భావాలు ముందుకు తీసుకెళ్లాలని తపన పడేవాడు. అదేవిధంగా రాష్ట్రానికి సంపూర్ణ హక్కులు ఉండాలి, ఫెడరలిజం కాపాడాలి, కేంద్రం పెద్దలు ఉండకూడదు అని కూడా నిరంతరం పోరాడారు. అంతర్జాతీయ విషయాల్లో అనేక దేశాలకు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మార్క్సిస్ట్ పార్టీకి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక మంచి సైద్ధాంతిక ప్రాతిపదికను అందించిన వ్యక్తి. గత ప్రభుత్వం ఐపీఎస్ వ్యవస్థ తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. గతంలో డొక్కా మీడియాతో మాట్లాడారు. సినీ నటి కేసులో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేవలం సజ్జల కారణంగానే తాము ఈ పని చేయాల్సి వచ్చిందని, ఆ అధికారులు ఒప్పుకుంటే గౌరవం దక్కుతుందని డొక్కా అన్నారు. 3 ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఒక మహిళ ఎమ్మెల్యేను వేధిస్తే, ఒక ఎమ్మెల్యే మహిళను వేధిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేని చిత్తూరు జిల్లా తన నేటివ్ ప్లేస్లో మరి చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకున్నాడు కదా. మరి మీరు మహిళలను చర్య తీసుకోలేదు, మరి మహిళలను వేధిస్తే ఆ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కొనసాగిస్తారా? మరి దళితులు చంపితే ఆ ఎమ్మెల్సీని కొనసాగిస్తారా? ఏం న్యాయం అండి? మీరు దళితుల కోసం, మహిళల కోసం మీరు రక్షిస్తారా? మీరు నమ్మొచ్చా అది? కనుక వెంటనే వైసీపీ పార్టీ ఈ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి, మహిళల యొక్క రక్షణ పట్ల వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి. అదేవిధంగా 3 అధికారులను అరెస్ట్ చేయాలి, 3 అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలి. అదేవిధంగా 3 అధికారులు భార్యలు సమాజం ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి బేషరతుగా మహిళల పక్షాన్ని నిలబడాలి, మహిళలకి ఆ జత్వానికి మద్దతు పలకాలి. లేకపోతే ఇలాంటి దుర్మార్గాలు చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాణిస్తారు, వాళ్ళకి ఇంట్లో అన్నం పెట్టకూడదు ఆ 3 అధికారులు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సాయిబాబా కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలలో ఎమ్మెల్యే నసీర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. 14 సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రోసయ్య గారి దంపతులు ఈ కాలనీ వాసులు ఆశీస్సులతో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నజీర్ గారు కూడా రావటం చాలా శుభసమయం, శుభ సంతోషకరం. ఈ కార్యక్రమానికి ఈ కాలనీ వాసులు దినదిన అభివృద్ధి చెందాలని, వారి గణపతి ఆశీస్సులు వాళ్ళకి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను.
వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతల్లంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అరవింద వారధి సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనవడు వేమూరి అరవింద్ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. స్మార్ట్ ఫోన్లు వాడుతున్న కారణంగా పిల్లల్లో ఆలోచనా శక్తి తగ్గిపోతుందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీన పిల్లల కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోటీలకు 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఎంపిక కాబడిన కథలను పుస్తక రూపంలో ముద్రిస్తామన్నారు. పిల్లల కథల పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జాన్ బాబు, ఇతర యూటీఎఫ్ నేతలు విడుదల చేశారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 29 ఆదివారం నాడు ఏసీ కళాశాలలో పిల్లలకు కథల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఈ కథల పోటీల్లో పాల్గొనవచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఎంతో సృజనాత్మకత ఉంటుంది, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ స్మార్ట్ ఫోన్లు, అలాగే ట్యాబులు ఇవి వచ్చిన తర్వాత పూర్తిగా వాటికే పరిమితం అయిపోయి ఆలోచన శక్తి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. జన విజ్ఞాన వేదిక మొదటి నుండి కూడా చెకుముకి సైన్స్ సంబరాలతో సహా పిల్లల కోసం అనేకమైన నిర్వహిస్తూ పిల్లల్లో సృజనాత్మకత పెంచాలని, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలని ప్రయత్నం చేస్తుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరై కోడెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నిస్వార్థ ప్రజాసేవతో ఎంతో మంది ప్రజలకు సేవలందించిన గొప్ప నాయకులు కోడెల శివప్రసాద్ అని, ఏ రంగంలో పనిచేసినా పేదలకు సేవ చేసే లక్ష్యంతోనే పనిచేశారని అన్నారు. కోడెల శివప్రసాదరావు మంచి మనసున్న డాక్టర్ అని, ఎంతో మంది పేదలకు అతి తక్కువ ఖర్చుకు వైద్య సేవలు అందించారన్నారు. తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి తాను నిర్వహించిన మంత్రి పదవులకు వన్నె తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజా మాస్టారు, జిల్లా టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, జిల్లా మీడియా కోఆర్డినేటర్ నాయుడు ఓంకార్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ చిన్నబాజీ, కోసూరి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి స్పీకర్ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు వర్ధంతి రోజున ఆయన స్మరించుకోవటం చాలా బాధాకరమైనప్పటికీ చాలా స్ఫూర్తిదాయకమైన అంశం. అసెంబ్లీని నడిపించడంలో చాలా చొరవ మరియు చాలా చక్కగా నిర్వహించారనేది మనందరికీ తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వేధింపులకి మొట్టమొదటిసారిగా బలైన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. దేనిపైన ఆరోపణలు పెట్టి అపవాదు వేసి ఆయన మీద కేసు బనాయించి ఆ కేసుతో అవమాన బాధంతో చనిపోయటం చాలా దురదృష్టకరంగా భావిస్తూ, కోడెల శివప్రసాద్ లాంటి డైనమిక్ లీడర్ ఆంధ్ర రాష్ట్రానికి లేకపోవడం దురదృష్టకరం. తెలుగుదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబానికి మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా ముస్లిం మైనార్టీలు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని ముస్లిం మత గురువు, మత పెద్దలతో కలిసి ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలుపుతూ నినాదాలతో ర్యాలీతో ముందుకు సాగారు. సమస్త మానవాళి శాంతి కోసం అల్లా దయతో మొహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజు మీలాదున్ నబీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఘనంగా ఆయన జన్మదినం పురస్కరించుకొని ఆయన చేసినటువంటి మానవాళి కోసం ఆయన
ఇచ్చినటువంటి సందేశాన్ని వ్యాప్తి చేసేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని, ముఖ్యంగా సాటి మానవులందరినీ కూడా కలుపుకొని అందరితో పాటు జీవనం సాగిస్తూ అల్లా ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ మొహమ్మద్ ప్రవక్త సూక్తులను అనుసరిస్తూ ప్రతి ఒక్క ముస్లిం కూడా జీవన విధానాన్ని అలవరించుకోవాలని, తప్పకుండా ఈరోజు గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున మొయిద్దీన్ పాలెం దర్గా పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీని కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేయర్లను వ్యతిరేకిస్తూ మాలమహానాడు ఆధ్వర్యంలో చెలో గుంటూరు కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో పాటు మాజీ ఎంపీ హర్ష కుమార్, మాజీ జడ్పీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, ఇతర నాయకులు పాల్గొన్నారు. అంటరానితనం ఎదుర్కొన్న వారికి రిజర్వేషన్లు కల్పించాలే తప్ప కులాల వారీగా కాదని వక్తలు స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే తెలుగు రాష్ట్రాలు మాత్రం అనుకూలంగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నారు. భారతదేశంలో అన్ని పార్టీలు ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్న మాలమాదికులందరూ కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు, మాదిగులు ఈ వర్గీకరణని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో మాదిగులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాదిగులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ద్వంద్వ విధానం ఏంటో అర్థం అవని పరిస్థితి ఈ రోజున దేశంలో నెలకొని ఉంది. చంద్రబాబు వల్ల వర్గీకరణ అంశాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణని వ్యతిరేకించే ఒక పార్టీగా సమకాలికులందరినీ, ఈ వర్గీకరణ వ్యతిరేకవాదులందరినీ, ఇటువంటి అభిప్రాయం కలిగిన అన్ని కులాల వారిని కూడా కలుపుకుని మాలల నాయకత్వంలో ఒక పార్టీ ఏర్పడడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఆ వర్గీకరణ వద్దంటే ఇంకోటికి కోపం వస్తుంది, కావాలంటే ఇంకోటికి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఒక భారతదేశ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్ని ఈ తీర్పు వచ్చిన దగ్గర నుంచి మీరు గమనించండి. గమనిస్తే మనకు అర్థమవుతున్న అంశం ఏంటంటే అన్ని రాజకీయ పక్షాలు ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, లేదా తెలుగు రాష్ట్రాల్లో తప్ప అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనిలోని వాస్తవాల్ని వాళ్ళు గ్రహించారా, లేకపోతే మనం ఒక ఏదైనా మార్గంలో వెళ్తామా అనే సూచన రాష్ట్ర రాజకీయ పక్షాలన్నిటికీ కూడా మనం తెలియజేయాల్సిన బాధ్యత మనందరం లేదు. దీనివల్ల జరిగే లాభం కానీ నష్టం కానీ ఏంటి? ఆరాగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ సమీపంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలను కమిటీ ప్రతినిధులు స్థానిక భక్తులతో కలిసి నిర్వహించారు. ఈ నెల 15న సాయంత్రం స్వామివారి నిమజ్జనం సందర్భంగా భారీ ఊరేగింపు ఏర్పాట్లు చేసినట్లు కమిటీ సభ్యులు నారాయణ తెలిపారు. ఈరోజు మా వాసవి యూత్ పందిరిలో 10వ రోజు స్వామివారికి గణపతి హోమము, సామ్రాజ్య పట్టాభిషేకం, వసంతోత్సవం పూర్తవుతున్నది. తదుపరి 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే రేపు సాయంకాలం 4:30 స్వామివారికి నగరోత్సవము, 11 రకాల మేళతాళాలతో స్వామివారికి ప్రత్యేకంగా నగరోత్సవాన్ని రంగరంగ వైభవంగా చేయుచున్నాము. రాష్ట్రంలో బీసీ జనగణనను వెంటనే పూర్తి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పరంజ్యోతి చెప్పారు. ఈ మేరకు బీసీ జనగణనపై బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు, పదవులు ఇవ్వాలని సూచించారు. బీసీల్లో చైతన్యం నింపేందుకు అక్టోబర్ 9వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాధర్నాలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరగాని ఏడుకొండలు, గుంటూరు జిల్లా అధ్యక్షులు కోరపాటి సుబ్బారావు, సీనియర్ న్యాయవాది వైకే, పివి రమణయ్య, సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 9వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున మహాధర్నాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ల మీద ఈ ధర్నాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళకి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మానిశ్రీ కాన్శ్యామ్ గారు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి యొక్క వర్ధంతి రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్శ్యామ్ గారు మరి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం కోసం కానివ్వండి, బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం కానీ ఎంతో కృషి చేశారు. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అమరావతి రోడ్లోని ఆంజనేయపేట 2వ లైన్లో బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 14వ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు కోలాహలంగా గణనాథుడు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన చైర్మన్ నాగేశ్వరాచారి మాట్లాడుతూ ఉమ్మడోలు జయకృష్ణ గణేష్ మహోత్సవాలు నిర్వహించారన్నారు. ప్రస్తుతం 14వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు యాగంటి సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు యాగంటి సాయి మాట్లాడుతూ 9 రోజులు పూజలందుకున్న గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించి అనంతరం పురవీధుల్లో ఊరేగింపు బయలుదేరి అమరావతి కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో సాయి, చందు, వెంకీ, బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ అనేది 2010లో స్థాపించబడింది. 2010 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు అంగరంగ వైభవంగా ఏ లోటు లేకుండా మనం ఇన్ని సంవత్సరాలు చేసాం. ఇంకా ఓపిక ఉన్నంత వరకు ఇంకొన్ని సంవత్సరాలు చేస్తాం. మా బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ వారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అనేక రకాల పూజల్లో పాల్గొని పూజలు విజయోత్సవాలు చేసుకుంటూ ఈ బాలగణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ప్రతి సంవత్సరం కూడా అందరూ ఎంతోమంది విద్యార్థులు దీన్ని పూనుకొని అందరూ కూడా సందర్భంలో వసూలు చేసి ఈ పూజలు చేసుకుంటూ విద్యారంగంలో ఉత్తీర్ణులయ్యి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా ఎంతో మంచి ఉత్తీర్ణులుగా, మంచి ఉద్యోగవంతులుగా స్థాపించుకుంటున్నారు. మిలాద్ నబీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా పేదలకు పాయసం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులానికి, మతానికి అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నట్లు ఆమె తెలిపారు. మరి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా మేము దీని గురించి కూడా ఫైట్ చేస్తున్నాము. ఎందుకనంటే అందరి ఇక్కడ దాదాపుగా లక్షల ఎకరాల ప్రాపర్టీ ఉంది వక్ఫ్ బోర్డు సంబంధించి. దానికి కూడా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉంది. ఎందుకనంటే మీకు చూసుకోవచ్చు, మరి రాజ్యసభలో మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఖచ్చితంగా దీని గురించి కూడా పోరాటం చేస్తాము. ఎందుకనంటే ప్రజలకి అలాగే ముస్లిమ్స్కి మీకు అందరికీ తెలుసు ఎన్సీసీ, ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ దాని గురించి మరి గతంలో బీజేపీ వాళ్ళు ఏ విధంగా మైనార్టీలకి, ముస్లింలు ఎలా ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా ఇప్పుడు కూడా మరి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ గురించి కూడా మరి ఏ విధంగా వీళ్ళని ఇక్కడి నుంచి తోలగొట్టాలని చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నాయకులు అశోక్ బాబు, జగా కృష్ణమూర్తి, ఏవీ రమణ, దారపనేని నరేంద్ర, ఇతర నాయకులు పాల్గొని కోడెల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పల్నాడు అభివృద్ది కోసమే కోడెల అనుక్షణం పనిచేశారని వారు గుర్తు చేశారు. పటాభిపురం కవటి హైస్కూల్ 1987 సంవత్సరం 10వ తరగతి చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న పూర్వ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పటాభిపురం కమిటీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ వర్షాల వల్ల వరదల్లో చిక్కుని ఆకలితో అలమటిస్తున్న రేపల్ల సబ్ డివిజన్ పెనమోడి పరిధిలో కృష్ణానది ఒడ్డునున్న పల్లెపాలెం గ్రామం లోతట్టు ప్రాంత ప్రజలకు మేము సైతం అని 10వ తరగతి పూర్వ విద్యార్థులు సంఘం ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చి కొద్దిపాటిగా వారి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. ఇలాగే పెనుమోడి పల్లెపాలెం గ్రామానికి సాయం అందించడానికి ముందుకు రావాలని వేడుకున్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం కమిటీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు కుర్రా రామారావు, మహమ్మద్ అఫ్సర్, సుబ్బారావు, నారాయణ రెడ్డి, చుండు నారాయణ, ఆళ్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 1987 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులందరూ ఒక సంఘంగా ఏర్పడి
వరద ప్రభావానికి గురైనటువంటి బిలో పావర్టీ లైన్లో ఇబ్బంది పడుతున్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామందికి సహాయం చేయాలని చెన్నైలో స్థిరపడినటువంటి మా తోటి విద్యార్థురాలు, మా తోటి మిత్రురాలు శారద గారి సలహా మేరకు వెంకటలక్ష్మి గారి ప్రోద్బలంతో మేము ఈ సహాయ సహకారం చేయబోతున్నాము. వీళ్ళందరికీ గత వారము అన్నవరపు లంకలో 75 కిట్ల వరకు పంపిణీ చేశాము. మళ్ళీ మా తోటి మిత్రులు, మా తోటి విద్యార్థులు విదేశాల్లో స్థిరపడినటువంటి బట్టిప్రోలు మండలము పల్లిపాలెం అనే గ్రామం వచ్చి వీళ్ళందరికీ నిత్యావసర రేపల్లె మండలం పల్లెపాలెం అనే గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వచ్చాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాపురం 5వ లైన్లో శ్రీ గణేష్ యూత్ 4వ వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. స్వామివారికి కమిటీ ప్రతినిధులతో పాటు స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పేదలు ఏర్పాటు చేసే వినాయక చవితి పందిలకు దాతలు తమ వంతు చేతును ఇచ్చి ప్రోత్సహించాలని కమిటీ సభ్యులు కోరారు. అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ప్రతిసారి మా వినాయకుడు ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపంలో మాకు సహాయం చేసి ప్రతిసారి ఇంకో విషయం అంటే చాలామంది వినాయక చవితి అంటే కనీసం 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టి ఆర్భాటాలు హంగులు ఎన్నో చేసి డీజేలు డ్యాన్సులు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మాకు కనీసము దాతలు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఇళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లో ఉండే అపార్ట్మెంట్ వాసులు కానీ లేకపోతే ఇది వెనకాల ఉండే స్లమ్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కలిసి మాకు ఎంతో కొంత వాళ్ళు కష్టంలో నుంచి తీసుకొచ్చిన డబ్బే తప్ప ఇదంతా కూడా రూపాయి మేము జాగ్రత్త చేసి చేస్తున్నాము. సో దయచేసి మేము ఇంకొకటి అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి దాన్ని డీజేలకో తీన్మార్లకో వాటికి మీరు పెట్టి వాళ్ళని బాగు చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అలా కాకుండా ఇలా ఎవరైతే మాలా కానీ లేదంటే మాకంటే ఇంకా దిగువ స్థాయిలో ఉండే విగ్రహాలు పెట్టుకొని దాతలు కూడా లేక ఇబ్బంది పడి కనీసం ఒక 100 మందికి కూడా అన్నదానం పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గుంటూరు 2 టౌన్లో. అలాంటి బొమ్మల దగ్గర మీ రూపాయి మీ ఖర్చు పెట్టే 10,000లో కనీసం ఒక 2,000 3,000 అయినా అక్కడ ఇచ్చి ఇకపైన జరిగే వాటిల్లో అయినా సరే అలాంటి వాళ్ళకి కొంచెం మీరు సహాయం చేసి వాళ్ళని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన నాటి తమ సహచర విద్యార్థిని డిఎన్ కృష్ణకుమార్ని ఈరోజు నగరంలో డీసీఈబీలో ఘనంగా సన్మానించారు. 1992-93 డైట్ బ్యాచ్కి చెందిన విద్యార్థులు ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డైట్ సీనియర్ అధ్యాపకులు షేక్ సుబానీ ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీత కృష్ణకుమారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో 1992-93 డైట్ బ్యాచ్ నాటి విద్యార్థులు, నేటి ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. ఈ సంవత్సరం గుంటూరు డిస్టిక్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన సందర్భంగా మా మిత్రురాలు శ్రీ డిఎన్ కృష్ణకుమారి గారిని సన్మానించుకోవడానికి మా విద్యార్థి బృందం ఇక్కడ వచ్చాము. మేము ఇక్కడికి మరి వచ్చినటువంటి వాళ్ళ హస్బెండ్ లీలాకృష్ణ గారికి, అలాగే ఈ కార్యక్రమం వచ్చినటువంటి ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి శ్రీ సుబానీ గారు డైట్ లెక్చరర్ సీనియర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా మిత్రురాలకి వచ్చినటువంటి ఒక అవార్డుని మేము ఎంతో ఆనందంగా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. మాకు వచ్చినంత ఆనందంగా మాకు ఉంది. మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి పూర్తిగా సేఫ్ జోన్లో ఉంది. ఐకానిక్ భవనాలు, క్వార్టర్స్ కు ఎలాంటి ముప్పు లేదన్న మంత్రి నారాయణ. రేపటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు. కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడి. దేశం గర్వించదగ్గ ప్రజా పోరాట యోధుడు సీతారాం ఏచూరి. ప్రజాస్వామ్య విలువల కోసం పోరాటం చేశారన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. ఐపీఎస్ వ్యవస్థ తలదించుకునేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. మాజీ మంత్రి డొక్కా విమర్శ. ఘనంగా కొనసాగుతున్న గణపతి మహోత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.